హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే మునక్కాయ మామిడికాయ పులుసు. మునక్కాయ మామిడికాయ మంచి ఫ్లేవర్తో అయితే భలేగా ఉంటుందండి. వైట్ రైస్కైనా రాగి సంగటికైనా పర్ఫెక్ట్ కాంబినేషను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 5 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి బాగా పప్పులు అనేది వేగి పచ్చి వాసన పోయి కమ్మగా మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకైనా ప్లేట్లోకైనా తీసేసుకోండి. ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అందులో ఉన్న సువాసన మొత్తము మనకి వస్తుందండి. వేడి మీద అంత బాగుండదు. చల్లార్చి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోనే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే సరిపేటగా వేసుకోండి. నేనైతే ఒక గరిటె వేసాను. పులుసులకి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక గుప్పుడు వరకు కరివేపాకు, అలాగే సాల్ట్. ఉల్లిపాయ ముక్కలు వేగడానికండి కొద్దిగా వేసాను సాల్టు. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ కలర్ అయితే వచ్చాయి కదా, ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది. నేను 1/2 కిలో కన్నా ఒక టమోటా ఎక్కువ తీసుకొని ఉంటాను. ఒక 5 మీడియం సైజు టమోటాలు అయితే వేసుకున్నాను. నేను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేశానండి. అక్కడక్కడ టమోటా పీసులు తగులుతూ ఉంటే మునక్కాయ మామిడికాయ పులుసులో చాలా బాగుంటుంది. తింటూ ఉంటే టమోటా కూడా. పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లో అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనము మసాలా అయితే తయారు చేసుకుందాము. వేయించి చల్లార్చి పెట్టుకున్న వేరుశనగకాయ పప్పులు, మసాలాకి సరిపడా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను కారపొడి. పిల్లలు ఉన్నారు కదా, ఎక్కువ కారం అయితే వేయను, సరిపోయేట్టుగా వేసుకుంటానండి. పెద్దవాళ్ళు తినేటి కంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి. మనము ఎంత బాగా నున్నగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుందండి పులుసు. ఇప్పుడు మూత తీసి అయితే చూపిస్తున్నాను. మనము మసాలా తయారు చేసుకునే లోపు అయితే మగ్గిపోయాయండి. చాలు, ఈ మాత్రం ఉంటే మనకి ఎక్కువ మగ్గిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ టమోటా ముక్కలు తగులుతుంటే బాగుంటుంది మునక్కాయ మామిడికాయ పులుసుకి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసేయాలి. ఈ మసాలా గ్రైండ్ చేస్తూ ఉన్నా ఇలాగా కొద్దిసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది కదా, అలా ఫ్రై చేస్తూ ఉన్నా కూడా భలే సువాసన వస్తూ ఉంటుందండి. కమ్మగా ఉంటుంది, భలే ఉంటుందండి మునక్కాయ మామిడికాయ పులుసు అయితే. మసాలా అంతా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేరుశనగకాయ పప్పులు వేసాం కదా, తొందరగా వేగిపోతుందండి మసాలా. అస్సలు 3 మినిట్స్ కూడా పట్టదు. ఒక 2.5 మినిట్స్లో అయితే వేగిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని అప్పుడప్పుడు కంపల్సరీ మిక్స్ చేయాలండి, లేదంటే అడుగంటేస్తుంది. వేరుశనగకాయ పప్పులు తొందరగా అడుగంటేస్తాయి. తర్వాత మసాలా అయితే వేగిన తర్వాత అయితే ఇలా నేనైతే తొక్కేం తీయలేదండి. మామిడికాయ ముక్కలు అలాగే కట్ చేశాను. పులుపుని బట్టి వేసుకోండి. మామిడికాయ ఎక్కువ పులుపు ఉంటుంది ఒక్కొక్క కాయ అయితే. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి వేసుకున్నాను. చూడండి, మునక్కాయలు ఆ మామిడికాయలు వేసి మగ్గిస్తూ ఉంటూనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బయటకు వస్తుందండి. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి ఆ పులుసు ఎలా ఉంటుంది అనేసి. భలే కాంబినేషన్ అండి మునక్కాయ మామిడికాయ. మనం నాటు టమోటాలు వేసాం కాబట్టి మామిడికాయ కూడా చూసుకొని వేసుకోండి. నాటుకాయల్లో ఎక్కువ పులుపు ఉంటుంది కదా, ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు. కారం ఉండాలి, పులుపు ఉండాలి, రెండు ఉంటే పులుసు అనేది బాగుంటుంది. నీళ్ళు అయితే నేను 2 గ్లాసులు మిక్సర్ జార్లో వేసి వేస్ట్ కాకుండా అయితే వేసాను. నేను తీసుకున్న మసాలా మునక్కాయ ఉప్పులకి ఆ నీళ్ళు అయితే సరిపోతాయండి. ఎక్కువ పలుచగా ఉండదు, అలాగని చిక్కగాను ఉండదు. నార్మల్గా ఉండేలాగైతే చూసుకున్నా. నేనైతే 2 గ్లాసులు వేసాను. మీరు కూడా ఎన్ని కావాలో అన్నైతే వేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా మునక్కాయ మామిడికాయకి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. ఫస్ట్లో ఆనియన్లో వేసాము, మసాలాలో వేసాము, ఇప్పుడు వేసాను. కరెక్ట్గా అయితే సరిపోయిందండి.
అలా మసాలాలో వేయడం వల్ల ఏంటంటే మసాలా చప్పగా లేకుండా సాల్ట్గా బాగుంటుంది. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా ఒకసారి లేదా 2 సార్లు కదపండి చాలు. ప్లేట్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా ఉడికిపోతుందండి. మునక్కాయలు తొందరగా ఉడకాలంటే ఎక్కువ హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కాకుండా ఇలా పులుసులో వేసినప్పుడు కొద్దిగా ఉడకవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి కొంచెం గ్యాప్ ఉంచాలి పొంగిపోకుండా ఉండటానికి. మూత కొంచెం గ్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 15 మినిట్స్కి అంతా అయితే ఉడికిపోతాయి. లో ఫ్లేమ్లో మునక్కాయ తొందరగా ఉడికిపోతుంది. నేను చాలాసార్లు గమనించాను. ఒకసారి అయితే ట్రై చేయండి అలా. మామిడికాయ మునక్కాయ మామూలుగానే తొందరగానే ఉడికిపోతాయి. మనకు పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 20 మినిట్స్కి అంత అయితే మునక్కాయ మామిడికాయ వేసి పులుసు చేసుకోవచ్చు. ఉడికిపోయాయండి, బాగా అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మా ఊర్లో మునక్కాయ మామిడికాయ వేసి ఈ విధంగానే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.